చేసుకోవాల్సింది ప్రజలే అర్థం చేసుకోవాలి. తర్వాత వాళ్ళతో ఆర్సీపీ గూండాలు ఎవరైతే రాజకీయ నేతల ప్రమేయం ఉందా లేదా అనేది అది పోలీస్ వ్యవస్థ నిర్ణయించవలసిన అవసరం ఉంది. ఇది వాళ్ళ అడ్డా అంట. మా అడ్డాలో మీరెట్లాగా చేస్తారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కాకుండా ఏ విధంగా చేస్తారని చెప్పి మాటలు మాట్లాడుతున్న గూండాలు వైఎస్ఆర్సీపీ గూండాల్లారా మీకు రోజులు ముగిసినాయి అని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా డెమోక్రసీని అనుసరించి వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళ పైన దాడులు చేస్తారా దుర్మార్గుల. అట్లాగే ఎవరైతే ఈ ధనలక్ష్మి ఆమె ఉన్నారో వాళ్ళ చెల్లెలు కూడా సింగపూర్ నుంచి వచ్చిన అమ్మాయి 12వ తారీఖుని ఓటు వేద్దామని చెప్పి సింగపూర్ నుంచి వచ్చి ఓటు వేసిన తర్వాత వీళ్ళ పైన 15వ తారీఖు రాత్రి దాడి జరిగితే ఎందుకు మా వాళ్ళని కొట్టారని అడిగితే వాళ్ళ పైన కూడా తిరగబడిన విషయం మనందరికీ తెలుసు. పైకి చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోవాలి, రేపు ఎల్లుండి వెళ్ళిపోవాలి, మేము ఎందుకు పోలీసు కేసుల్లో ఇరుక్కోవటం అని చెప్పి వాళ్ళు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని ఏదో తూతూ మంత్రం కింద పెట్టి కేసుని డైవర్ట్ చేసి ఇదేదో ఫ్యామిలీ ఇష్యూ, ఈ తొక్క ఇష్యూ అని చెప్పి చేయటం అనేది కరెక్ట్ కాదు. అరే పోలీస్ వ్యవస్థ మీరు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రమేయం కూడా దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రమేయం ఉందని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అట్లాగే ఇప్పటి వరకు 15వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు కేజీహెచ్కి వెళ్ళి కేజీహెచ్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ తిన్నంగా వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ బతుకుతున్నారు తప్ప ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోలా. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గీతంలో ఒక్కసారి వెరిఫికేషన్ చేయించుకుని మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి కూడా పోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇళ్లలో రక్తపు మరకలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని వీడియోలు తీసినవి ఉన్నాయి వాళ్ళకి, ఆ వీడియోలు బయట పెట్టడానికి భయపడిపోతున్నారు. ఎందుకమ్మా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అంటే వెళ్తే అక్కడ చంపేస్తారేమో అని చెప్పి. అంటే ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు ఎవరో డీసీపీ గారు లేదు ఇది ఫ్యామిలీ ఇష్యూయా? ఏంటి డీసీపీ గారు, ఇది ఫ్యామిలీ ఇష్యూ? ఇది మాకు సిపి గారి మీద తప్ప ఇంకెవరిపైన నమ్మకం లేదు. అంటే ఈ పర్టికులర్ ఇష్యూలో సిపి గారి అపాయింట్మెంట్ నేను కోరటం జరిగింది. వారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని నేరుగా సిపి గారి దగ్గరికి తీసుకువెళ్ళి వీరికి తగిన న్యాయం చేసే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఆందోళన అంటే ఈ ఇష్యూని వారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మా పైన ఉంది. అట్లాగే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో మొత్తం 10 మంది ఉన్నారు. నేను చెప్పిన పేర్లు కేవలం 6. రాత్రి జరిగిన విషయం కాబట్టి ఇంకా 4-5 ఉన్నారని చెప్తున్నారు వారు. కాబట్టి ఈ 10 మందిని కూడా తప్పనిసరిగా అరెస్టు చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం.